హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం స్పాంజీగా ఉండే ప్లెయిన్ కేక్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూసేద్దామా. మనం దీనికి ఓవెన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ప్రెషర్ కుక్కర్లోనే చేసేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు మైదా, షుగర్. మనం మైదా ఎంత తీసుకుంటామో షుగర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. ఎగ్స్, బటర్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా, మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఈటింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ పౌడర్, దాన్ని యూజ్ చేసేసుకోవాలి. రెండు కలిపి వాడుకోవాలి. ముందుగా మనం మిక్సింగ్కి ముందు ఇలా మందంగా ఉన్న కుక్కర్ కానీ ఏదైనా ఒక వెడల్పుగా ఉన్న గిన్నెని కానీ తీసుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని ఇలా మనం కింద ఒక స్టాండ్ లాంటి దాన్ని పెట్టేసి ప్రీ హీటింగ్కి పెట్టేసేయాలి. ఇలా మనం కొద్దిగా మనం సాఫ్ట్ అయిన బటర్ని ఒక 1 అవర్ ముందు మనం బయట ఉంచుకున్నామంటే ఇలా మనకు బటర్ సాఫ్ట్ అయిపోతుంది. ఇలా గరిటెతో కానీ లేదా మీకు బ్లెండర్ అవైలబుల్ ఉంటే బ్లెండర్లో కూడా దీన్ని మిక్స్ చేసేసుకోవచ్చు. నేనైతే 200 గ్రామ్స్ బటర్ తీసుకుంటే ఖచ్చితంగా 200 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని తీసుకుంటాను. కేక్కి మనం ఎప్పుడైనా ఈక్వల్ మెజర్మెంట్స్లో వేసుకుంటేనే పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇలా మిక్స్ చేయడానికి మనం ఏ సైడ్ అయితే స్టార్ట్ చేస్తామో లెఫ్ట్ టు రైట్ కానీ రైట్ టు లెఫ్ట్ కానీ ఒకటే డైరెక్షన్లో, మళ్ళీ రివర్స్ రాకుండా ఒకటే డైరెక్షన్లో మనం కొంచెం ఓపిక్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ అండ్ షుగర్ మెల్ట్ అయిన తర్వాత 4 ఎగ్స్ని తీసుకున్నాను. అంటే 200 గ్రామ్స్ మైదా కాబట్టి మనం ఒక ఎగ్ని 50 గ్రామ్స్ లెక్కన క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలా మనకు 4 ఎగ్స్ పడతాయి 200 గ్రామ్స్ ఈక్వల్కి. ఇలా మనం ఎగ్స్ని చెక్ చేసుకుంటూ బ్రేక్ చేసేసుకొని ఈ మిక్స్లో వేసేసుకోవాలి. ఇలా మనం బటర్ అండ్ షుగర్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ ఎగ్స్ని కూడా వేసేసి కొంచెం షుగర్ మెల్ట్ అయ్యే వరకు దీన్ని అలానే సేమ్ డైరెక్షన్లో మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకు ఇలా కలుపుతూ ఉంటే మనకు అది షుగర్ మొత్తం మిక్స్ అవుతూ ఎగ్స్ అండ్ బటర్ కూడా మనకు మెల్ట్ అవుతూ స్పాంజీగా సాఫ్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం మైదాని అందులో ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ని రెండింటిని మనం 1/2 స్పూన్ లెక్కన వేసేసుకొని జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా జల్లెడ పట్టడం వల్ల మనకు అది బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా బాగా మిక్స్ అయ్యి సాఫ్ట్గా రావడానికి హెల్ప్ అవుతుంది. ఇలా మనం ఈక్వల్ మెజర్మెంట్స్ తీసుకుంటే డౌట్ లేకుండా పిండి మొత్తం ఒకటేసారి మనం వేసేసుకోవచ్చు. పిండి వేసిన తర్వాత చూడండి, ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నేను దీన్ని మిక్స్ చేస్తున్నాను. రౌండ్గా కాకుండా ఫస్ట్ మనం కొంచెం సేపు ఇలా కట్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మిక్స్ చేసామంటే క్విక్గా మిక్స్ అవుతుంది, తొందరగా సాఫ్ట్గా కూడా వచ్చేస్తుంది. ఇలా మనం కేర్ఫుల్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో చివరగా ఒక 1/2 స్పూన్ అన్ని లేదా కొన్ని డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుందాం. వెనిలా ఎసెన్స్ ప్లేస్లో ఏదైనా సరే మీకు నచ్చిన ఫ్రూట్ ఫ్లేవర్లో ఎసెన్స్ని వాడుకోవచ్చు. చివరి వరకు మనం సేమ్ డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు కేక్ మొత్తం మనకు బ్రేక్స్ రాకుండా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇలా మనం కేక్ మౌల్డ్కి
ఫస్ట్ బటర్ రాసేసుకొని దీంట్లో మనం కొద్దిగా మైదా పిండిని చల్లామంటే మనకు బటర్ పేపర్ కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బటర్ పేపర్ ని ప్లేస్ చేసేద్దాం. మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ ని కేక్ మౌల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి, మనకు ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్ గా మనకు మిక్స్ అయిపోయింది. ఇలా మొత్తం కేక్ మౌల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసేసుకుందాం. దానికంటే ముందు ఇలా మనం బౌల్ ని మనం కిందకేసి కొంచెం అలా తడుతూ మనం రొటేట్ చేసామంటే ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా అవన్నీ ఫిలప్ అయిపోయేసి మనకు కేక్ పర్ఫెక్ట్ గా కుదురుతుంది. మీ చాయిస్ ఆఫ్ నట్స్, నేనైతే నట్స్ యూజ్ చేసుకుంటున్నాను. మీరు టూటీ ఫ్రూటీ కానీ చెరీస్ అయినా మీరు ఏదైనా సరే టాపింగ్ కావాలంటే వాడుకోవచ్చు, లేదా ప్లెయిన్ గా అలానే కూడా వదిలేసేయచ్చు. దీన్ని మనం ఇప్పుడు ప్రీ హీట్ కి పెట్టిన కుక్కర్ లో ప్లేస్ చేసేసుకోవాలి. చూడండి, మనకు 20 మినిట్స్ మనం మీడియం కానీ లో ఫ్లేమ్ లో కానీ ఎలా అయితే మనం స్టవ్ లో పెట్టామో ప్రెషర్ కుక్కర్ ని, అదే మెథడ్ లో మనం ఒక 15 to 20 మినిట్స్ మనం ఫ్లేమ్ ని తగ్గించకుండా ఎక్కించకుండా సేమ్ దీంట్లో పెట్టేసామంటే మనకు కేక్ మనకు పొంగడానికి పర్ఫెక్ట్ గా టెంపరేచర్ సెట్ అవుతుంది. చూడండి, కుక్కర్ మూతకి రబ్బర్ కానీ వేసుకోలేదు, పైన ప్రెషర్ విజిల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా మూత పెట్టామంటే సరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత కొంచెం మంట తగ్గించేసుకొని పూర్తిగా సిమ్ చేసేసుకుంటే చూడండి, మనకు కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కొంచెం వేడి తగ్గిన తర్వాత తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఎంత స్పాంజీగా పర్ఫెక్ట్ గా కుదిరిందో కేక్. ఎవరైనా సరే దీన్ని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు పిల్లలు తినడానికి కూడా ఇంట్లో ఈజీగా చేసేయచ్చు. హెల్దీ కూడా, మనం ఇంట్లో బటర్ అన్ని హైజీన్ గా వాడుకుంటాం కాబట్టి చాలా హెల్దీ. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.